ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ. కొన్ని రోజుల క్రితం అయితే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేసిన తర్వాత ఛార్జింగ్ టెస్ట్, కెమెరా రివ్యూ ఇవన్నీ చాలా అయితే వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఫైనల్గా మాట్లాడుకుందాం ఈ మొబైల్ అసలు వర్తా కదా అండర్ 15,000 రూపీస్లో అని. సో నా దగ్గర ఉన్న ప్రజెంట్ మోడల్ వచ్చేసి ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 6GB ఆఫ్ ర్యామ్తో అయితే వచ్చిందనమాట. సో చూద్దాం అసలు ఇది అఫోర్డబుల్ బడ్జెట్ మొబైల్ అవునా కదా అండర్ 15,000 రూపీస్లో అని ఈ వీడియోలో. సో లెట్ స్టార్ట్. ముందుగా ఒక క్విక్ రీక్యాప్ లాగా అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. బాక్స్లో మనకి ఈ మొబైల్తో పాటు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది అండ్ కొంచెం క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది, అంతే అనమాట. మనకి ఎటువంటి చార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే కేబుల్ చూసుకున్న మనకి టైప్ సి టు టైప్ సి అయితే ప్రొవైడ్ చేశారు. దీని అర్థం సామ్సంగ్ అయితే మనల్ని ఫోర్స్ చేస్తుంది సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జర్ మాత్రమే కొనుక్కోమని. ఇది చాలా బ్యాడ్ ట్రెండ్ అని చెప్పొచ్చు. సామ్సంగ్ అనేది మనకి ఇప్పుడు బిలో మిడ్ రేంజ్ మొబైల్స్లో కూడా ఛార్జర్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇదైతే అసలు ఎంకరేజ్ చేయకూడదు అనమాట మనం. ఆల్రైట్, ఇప్పుడైతే మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ మనకి 6.6 ఇంచ్ 90Hz AMOLED స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. ఇది ఇంకా నా యూసేజ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలన్నట్లయితే ఎవ్రీడే యూసేజ్లో స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ కానీ లేకుంటే అన్నీ కూడా నీట్గా అయితే ఉందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు, ఎటువంటి ల్యాగ్స్ కూడా అయితే నోటీస్ చేయలేదు. ఇంకపోతే వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగున్నాయి. ఇంకా టచ్ రెస్పాన్స్ రేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో నేను డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేశాను అండ్ ఇండోర్ కండిషన్స్లోనే యూస్ చేశాను. ఇండోర్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ సన్లైట్లోకి వెళ్ళి యూస్ చేసినా కూడా యూస్ చేయొచ్చు. బట్ కానీ కొద్దిగా ఎక్కువ టైం యూస్ చేశారంటే మాత్రం మీకు ఏమంటారు, స్క్రీన్ అనేది కొంచెం డిమ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. స్టార్టింగ్లో బ్రైట్గా ఉంటుంది, బట్ మీరు డైరెక్ట్ సన్లైట్లో ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ యూస్ చేసినారంటే స్లోగా ఆ బ్రైట్నెస్ అనేది డిక్రీస్ అయిపోతుంది అనమాట. ఈవెన్ దో మీరు ఫుల్ బ్రైట్నెస్కి పంప్ చేసినా కూడా. ఇకపోతే ఈ మొబైల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుందని చెప్పి చెక్ చేశాను అనమాట. నో గైస్, ఈ మొబైల్లో మనకి ఎటువంటి స్టీరియో స్పీకర్స్ ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ మీకు బాటమ్ సైడ్ మాత్రమే సౌండ్ అనేది వస్తుందన్నమాట. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లౌడ్గా కూడా అయితే ఉంది. ఇంక డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే మనకి 800 నిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. 800 నిట్స్ అనేది ఇండోర్ కండిషన్స్లో ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అవుట్డోర్లో అంటే మాత్రం మీరు చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతారు. సో ఒకవేళ మీరు డైరెక్ట్ సన్లైట్లో లేకుంటే ఎక్కువ మొబైల్ని నావిగేషన్ పరంగా లైక్ బయట యూస్ చేస్తున్నారంటే మాత్రం ఈ మొబైల్ ప్లీజ్ తీసుకోకండి. సో మీకు డిస్ప్లే బ్రైట్నెస్ ఇష్యూస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇక ఈ మొబైల్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 87% అయితే ఉంది. దీని అర్థం మీరు చుట్టూ బెజల్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. సో మనకి ఎక్కువ చిన్ పార్ట్లు అయితే థిక్గా అయితే ఉంది బెజల్స్. టాప్లో మనకి కెమెరా దగ్గర కూడా కొంచెం థిక్గా అయితే ఉంది. ఈవెన్ దో మనకి ఈ మొబైల్ 6000 mAh బ్యాటరీ కెపాసిటీ వచ్చినా కూడా మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుందన్నమాట. ఇది జస్ట్ 216 grams అయితే వస్తుంది. అది కూడా ఎటువంటి కేస్ వేయకుండా అనమాట. ఒకవేళ మీరు కేస్ యాడ్ చేశారనుకోండి ఇంకా వెయిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నాకైతే బేసికల్గా మొబైల్ ఎంత లైట్ ఇన్ వెయిట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఎక్కువ వెయిట్ ఉందనుకోండి నాకు యూస్ చేయడానికి నచ్చదు. ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే ప్రొటెక్ట్ అయిందనమాట. అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్కి ఎటువంటి స్క్రీన్ ప్రొటెక్టర్ అని స్క్రీన్ గార్డ్ ఏవైతే ప్రొవైడ్ చేయరో అవుట్ ఆఫ్ ది బాక్స్, అండ్ కేస్ కూడా అయితే ప్రొవైడ్ చేయలేదు బాక్స్లో. ఇంక వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మరీ అంత స్ట్రాంగ్గా లేదు, మరీ అంత స్మూత్గా కూడా లేదనమాట. మీడియంకి కొంచెం తక్కువలో అయితే ఉంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ని మీ పాకెట్లో పెట్టుకొని ట్రావెలింగ్ చేస్తున్న టైంలో వైబ్రేషన్తో అంటే కాల్స్ వచ్చినప్పుడు పిక్ చేద్దాం అనుకున్నారు అంటే మాత్రం మోస్ట్లీ అవ్వదనమాట అది. సో అంత స్మూత్గా అయితే అంటే బిలో మీడియంకి అయితే ఉంటుందన్నమాట. మరి అంత స్మూత్ లేదు, బిలో మీడియంగా అయితే ఉంది వైబ్రేషన్ అనేది. ఇకపోతే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్కడ లైక్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అవ్వకపోవడం, అన్లాక్ అవ్వకపోవడం అవేమైతే చూడలేదన్నమాట. చాలా బాగా అయితే వర్క్ అయింది. సో ఈవెన్ దో మనకి ఇలాంటి మంచి ఫీచర్స్ ఉన్నా కూడా 800 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ అనమాట. ఒకవేళ అవుట్డోర్ కండిషన్స్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు అంటే. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే బాగుంది ఇండోర్ కండిషన్స్లో ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే. ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రాసెసర్ గురించి. ఈ సామ్సంగ్ F15 మొబైల్ మనకి Exynos 6100+ చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకి 6 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్. ఇక డే టు డే టాస్క్ కానీ పర్ఫార్మెన్స్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు బెంచ్ మార్క్ స్కోర్స్ అనేది ఈ మొబైల్వి. ఇక గేమర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ అనేది అన్ని గేమ్స్ని అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట మీడియం సెట్టింగ్స్లో. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ లైక్ హై గ్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ గేమ్స్ ఆడుతున్నారు అంటే మీరైతే హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తారు. డిస్ప్లే సైడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి కెమెరా ఏరియాలోనే ఎక్కువ అయితే హీట్ అవుతుంది అనమాట. ఈవెన్ నేనైతే CPU థ్రాట్లింగ్ యాప్ ద్వారా అయితే 20 minutes అయితే కంటిన్యూస్గా థ్రాట్లింగ్ అయితే చేశాను అనమాట. బట్ నేను ఎక్కడైతే CPU ఓవర్ థ్రాట్లింగ్ అవ్వడం లేకుంటే హీట్ అవ్వడం ఏమైతే నోటీస్ చేయలేదు. యాక్చువల్గా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ఈ సామ్సంగ్ F15 మొబైల్ యొక్క గేమింగ్ రివ్యూ గురించి. అక్కడైతే నేను టెంపరేచర్, బ్యాటరీ స్టాట్స్ అన్ని కూడా మీకు షేర్ అయితే చేశాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్స్కి అయితే తెలుస్తాయి ఈ ప్రాసెసర్ గురించి, అసలు గేమ్స్కి పర్ఫార్మెన్స్ ఇస్తుందా ఇవ్వదా అని. ఈ మొబైల్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. సో మీరు ఏ వీడియోలోకి జంప్ అయినా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, మీకు ప్రతి ఒక్క దాని గురించి లింక్ అయితే ఉంటుంది. సో మీరు మళ్ళీ ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేసిన అవసరం అయితే లేదు. సో ఇది మీకు కన్వీనియంట్గా అయితే ఉంటుంది.
అండ్ ఆల్సో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా అద్భుతంగా అవుతుందన్నమాట. నేను బ్యాటరీ సెక్షన్లో మీకు షేర్ చేసుకుంటాను. ఓవరాల్గా మాట్లాడుకోవాలి అంటే ఈ ప్రాసెసర్ గుడ్ అనమాట. డే టు డే టాస్క్కి అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుంది. నేనైతే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా నోటీస్ చేయలేదు ఎవ్రీడే యూసేజ్లో. అండ్ కొంతమంది అయితే కామెంట్ చేశారు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో చూసిన తర్వాత అనుకుంటాను. సో వాళ్ళ మొబైల్లో ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేస్తున్నారని చెప్పని. సి గైస్, మొబైల్ యూసేజ్ అనేది ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి మారిపోతుందనమాట. సో నేను యూజ్ చేసినట్లు మీరు యూజ్ చేయాలని లేదు. మేబీ నా దగ్గర ఉన్న టెంపరేచర్ కంటే మీ దగ్గర ఉన్న చుట్టూ టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు, మీరు లేకుంటే బయట ఎక్కువ యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో అలా అనమాట. నాదైతే మిక్స్డ్ యూసేజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లో యూజ్ చేస్తుంటాను, ఒక్కొక్కసారి బయట అయితే యూజ్ చేస్తుంటాను, ఒక్కొక్కసారి ఏసీలో ఉంటాను అనమాట. సో ఆ విధంగా వేరే అవుతుంది కాబట్టి నాకైతే ఎటువంటి వార్మ్ అన్న ఫీలింగ్ అయితే లేదనమాట ఈ మొబైల్లో. సో ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ప్రాసెసర్ ఇట్స్ గుడ్ అనమాట ఈ ప్రైస్ రేంజ్కి. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మొబైల్ యొక్క కెమెరాస్ గురించి. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అనమాట. దీని అపర్చర్ f1.8. ఇది ఒక వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా. సెకండ్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా. దీని అపర్చర్ f2.2. ఇక థర్డ్ కెమెరా అయితే 2 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఒక మ్యాక్రో లెన్స్ కెమెరా అనమాట. దీని అపర్చర్ f2.4. ఈ కెమెరాస్ అనేది మనకి గుడ్ లైటింగ్ కండిషన్, అది కూడా బయట కండిషన్స్లో చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఎస్పెషల్గా ఫొటోస్ మనకి చాలా షార్ప్గా అండ్ మంచి కలర్ బ్యాలెన్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే మీరు మాక్సిమం 1080p 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఫోటో అండ్ వీడియో శాంపుల్స్ బ్యాక్ కెమెరాస్తో తీసినవి, బోత్ డే టైమ్ అండ్ నైట్ టైమ్ కండిషన్స్లో. మీరు ఈ సామ్సంగ్ కెమెరా యాప్లో చూసుకున్నట్లయితే మనకి చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో సామ్సంగ్ గ్యాలరీ యాప్లోకి వెళ్ళినా కూడా మీరు చాలా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అవన్నీ ఆప్షన్స్ అయితే ఈజీగా తెలిసిపోతాయి. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. దీని అపర్చర్ f2.2. ఇది కూడా మంచి డీసెంట్ సెల్ఫీస్ అండ్ వీడియో కాల్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఎటువంటి ఆటో ఫోకసింగ్ అని జూమింగ్ ఆప్షన్ అయితే లేదనమాట ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇక్కడ మీరు కొన్ని శాంపుల్స్ అయితే చూడొచ్చు, ఫోటోస్ అండ్ వీడియోస్ ఫ్రంట్ కెమెరాతో తీసినవి. ఇక నైట్ టైం కండిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సామ్సంగ్ F15 మొబైల్ చాలా అయితే స్ట్రగుల్ అవుతుంది అనమాట. మీకు డే టైం కండిషన్స్లో ఏ విధంగా అయితే పర్ఫార్మెన్స్ వస్తుందో సేమ్ అదే విధంగా అయితే రాదనమాట నైట్ టైంలో. సో అక్కడ మీరు పెద్ద డ్రాబ్యాక్ అయితే నోటీస్ చేస్తారు దీంట్లో. ఒకవేళ మీరు ఇన్డెప్త్గా కెమెరా రివ్యూ గురించి తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ ఫొటోస్ అండ్ వీడియోస్ గురించి అంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరైతే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయొచ్చు. ఓవరాల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ ప్రైస్ రేంజ్కి ఇవి డీసెంట్ కెమెరాస్ అనమాట. అండ్ ప్లీజ్ మీరైతే కంపేర్ చేయకండి ఈ కెమెరాస్కి అండ్ మిడ్ రేంజ్ మొబైల్స్, అబోవ్ మిడ్ రేంజ్ మొబైల్స్ కెమెరాకి. చాలా డీసెంట్గా ఉంటాయి, బేసిక్ స్టఫ్ అన్నిటికీ కూడా హెల్ప్ అయితే అవుతుంది. బట్ నైట్ టైం కండిషన్స్లో మాత్రం. ఇప్పుడు మాట్లాడుకుందాం సాఫ్ట్వేర్ గురించి. ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 విత్ One UI 6 అయితే వస్తుంది అనమాట. One UI లో మనకి చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను నా ఛానల్లో ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే బంచ్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేశాను One UI గురించి. నేనైతే పర్సనల్గా ఈ One UI యూజర్ అనమాట మోర్ దెన్ 2 years నుంచి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ One UI ఆఫ్టర్ ప్యూర్ ఆండ్రాయిడ్ తర్వాత. సామ్సంగ్ ప్రకారం ఈ మొబైల్లో మనం 4 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే చూస్తాం అండ్ 5 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే చూస్తాం అనమాట. ఇది చాలా చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. రీసెంట్గా నాకైతే ఒక సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే వచ్చిందనమాట ఈ మొబైల్లో. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేసి డెడికేటెడ్గా మీరు చెక్ చేయొచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనం ఎటువంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సామ్సంగ్ టేక్ అయితే తీసుకుంటుంది అనమాట. మనకి ఆన్ టైం అయితే అప్డేట్స్ అనేది పుష్ చేస్తుంది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మాట్లాడుకుందాం బ్యాటరీ గురించి. ఈ సామ్సంగ్ F15 మొబైల్ మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్ చాలా అయితే బాగుంది. అండ్ ఎవ్రీ యూజర్ ఎవరైతే ఈ మొబైల్ యూజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, నేను గ్యారంటీ అనమాట. సో నా యూసేజ్లో నాకు స్టాండ్ బై టైం చాలా బాగా అయితే వస్తుంది. ఇన్ బిట్వీన్ 5 to 8 hours వస్తుంది. ఒక్కొక్కసారి ఈవెన్ దీనికంటే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది అనమాట. నేనైతే మిక్స్డ్ కండిషన్స్లో యూజ్ చేశాను ఈ మొబైల్ని. లైక్ గేమ్స్ ఆడాను, వీడియోస్ రికార్డ్ చేశాను, ఫొటోస్ క్లిక్ చేశాను, మూవీస్ వాచ్ చేశాను, ఫోన్ కాల్స్, టెక్స్టింగ్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా మీరు కూడా యూజ్ చేస్తే మీకు ఒక ఫుల్ డే అయితే వస్తుంది అనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక సింగిల్ ఛార్జ్తో. అది కూడా నార్మల్ టు హెవీ యూసేజ్ చేసినా కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా బ్యాటరీ స్టాట్స్ అనేది. మీరు ఇంకా స్టాండ్ బై టైం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ని డేస్ ఉందో మీరు నీట్గా అయితే తెలుస్తుంది. ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి చేంజ్ అవుతుంది, అది నాకు తెలిసిందే. బట్ 6000 mAh బ్యాటరీ విత్ 6 nm ప్రాసెసర్ అంటే మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ అనేది. ఇక ఛార్జింగ్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 25 watts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ మనకి ముందుగా చెప్పినట్లు ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, బాక్స్లో మనం సపరేట్గా అయితే ఒకటి కొనుక్కోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఈ 6000 mAh బ్యాటరీ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ చేయడానికి 0 నుంచి 100% వరకు. ఒకసారి చెక్ చేయండి. చాలా వెరైటీగా అయితే ఉంటుంది ఛార్జింగ్ ప్యాటర్న్ అనేది. మనకి 50% వరకు ఒకటి, 50 నుంచి 60కి ఒకటి, 60 నుండి 70కి వచ్చి ఆ విధంగా కొంచెం అప్స్ అండ్ డౌన్స్లో అయితే వెళ్తుంది అనమాట ఛార్జింగ్ అనేది. మీరు డెఫినెట్గా వీడియో అయితే చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. సో ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇట్స్ గుడ్.
ఆల్రైట్, ఇప్పుడైతే మాట్లాడుకుందాం ఈ మొబైల్ ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ అండ్ లేని ఫీచర్స్ గురించి. ఫస్ట్ ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 13 5G బ్యాండ్స్తో అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇంకా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇవే అనమాట మెయిన్ థింగ్. అండ్ ఆల్సో మర్చిపోయాను, మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. మీరు స్టోరేజ్ కూడా అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా లేని విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ఎటువంటి IP రేటింగ్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ ఆప్షన్ లేదు, NFC ఆప్షన్ లేదు, అండ్ ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా అయితే లేదనమాట. అండ్ ఆల్సో నేను మొబైల్ హోల్డ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు స్టార్టింగ్లో అనమాట స్లిప్ అయిపోయేది అనమాట. బికాస్ మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు అండ్ ఇది స్మూత్గా ఉందన్నమాట ఫినిషింగ్ కూడా. ఒకవేళ మీరు మొబైల్ బ్యాక్ కేస్ లేకుండా యూస్ చేస్తున్నట్టే చాలా జాగ్రత్తగా అయితే యూస్ చేయండి, కింద పడిపోయే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయి. ఆల్రైట్, ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం ఈ మొబైల్ యాక్చువల్గా ఎవరికి యూస్ఫుల్ అని చెప్పని. ఈ మొబైల్ మెయిన్లీ 2 పీపుల్స్కి అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఒకటి పేరెంట్స్ ఆర్ చిల్డ్రన్స్కి, సెకండ్ వచ్చేసి ఒకవేళ మీకు స్పేర్ మొబైల్ కావాలి మీ యొక్క నావిగేషన్ పర్పస్ కోసం, లేకుంటే జస్ట్ ఫోన్ కాల్స్కి, టెక్స్టింగ్కి జస్ట్ ఒక స్పేర్ మొబైల్ ఉండాలి ఇంకొక సిమ్ కార్డ్ యూస్ చేసుకోవడానికి అన్న వాళ్ళకి ఈ మొబైల్ చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మొబైల్ ఎవరికైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు హెవీ గేమర్ అంటే మాత్రం ప్లీజ్ ఈ మొబైల్ అయితే తీసుకోకండి, తక్కువ రేంజ్లో వచ్చేస్తుంది కదా అని చెప్పని. ఈ ఏమంటారు గ్రాఫిక్స్ అనేది మరీ అంత అద్భుతంగా అయితే లేవన్నమాట ఈ మొబైల్లో. ఒకవేళ నార్మల్ యూసేజ్కి అండ్ అబోవ్ నార్మల్ యూసేజ్కి అంటే మాత్రం ఎస్ యూ కెన్ యూస్ దిస్ మొబైల్. అలాగే వీడియోస్ పరంగా కూడా ఒకవేళ మీరు యూట్యూబ్ లాంగ్ ఫామ్ వీడియోస్, లేకుంటే యూట్యూబ్ షార్ట్స్, లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీస్తున్నారన్నా కూడా ఈ మొబైల్ అయితే సెట్ అవ్వదన్నమాట. వీడియో క్వాలిటీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఫొటోస్ డీసెంట్ చాలా బాగున్నాయి అనమాట, అది కూడా డే టైమ్ కండిషన్స్లో. సో అదిగా ఓవరాల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్ యొక్క రివ్యూ. ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ కూడా ఈ మొబైల్ రిలేటెడ్ అనమాట. ఒకవేళ ఇవి కాకుండా మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ని అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వీడియోని షేర్ చేయాలనుకున్నా కూడా షేర్ చేయండి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు అనమాట.